మీ ఇంట్లో గులాబ్ జామున్స్ మిగిలిపోతే మీరేం చేస్తారు? నేనైతే ఇలా కేక్ చేశాను. దానికోసం స్పాంజిని బేక్ చేసుకొని 3 లేయర్స్‌గా కట్ చేసుకొని, ముందు ఫస్ట్ లేయర్ పైన మంచిగా షుగర్ సిరప్ వేసి, విప్పింగ్ క్రీమ్ వేసి, తర్వాత గులాబ్ జామున్ని ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకొని వేసుకున్నా. తర్వాత ఇంకో లేయర్ పెట్టి అలానే రిపీట్ చేశా. థర్డ్ లేయర్ గూడా పెట్టేసి పైన విప్పింగ్ క్రీమ్ వేసేసి మంచిగా క్రమ్ కోట్ చేసుకున్నా. మన క్రమ్స్ అన్నీ సెట్ అవ్వడానికి ఫ్రిడ్జ్‌లో పెట్టేసా. తర్వాత 15 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం ఐసింగ్ చేసేసుకున్నా. కేక్ ఎలా ఉంటదో ఏమో అనుకున్నా, కానీ టేస్ట్ అయితే చాలా బావుంది. అండ్ డిజైన్ ఎలా ఉందో మీరే కామెంట్ చేయాలి. ముందు ఇలా డిప్స్ లాగా వేసుకొని, తర్వాత ఇలా గులాబ్ జామున్స్‌ని పెట్టి ఏదో వచ్చిన డెకరేషన్ అయితే చేసినా. కేక్ బాటంలో కూడా రౌండ్‌గా ఇలా డిజైన్ వేసుకున్నా. తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్‌ని మంచిగా చాప్ చేసుకొని గార్నిషింగ్ లాగా వేసుకున్నా పైన చూడ్డానికి బావుంటుందని. అంతే, మన కేక్ అయితే రెడీ అయింది. దీన్ని కట్ చేసిన తర్వాత కూడా 3 లేయర్స్ అనేటివి చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఎప్పుడన్నా ఇలా ఇంట్లో ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్